పీస్ కమిటీకి సంబంధించిన కోఆర్డినేటర్ దుర్గా గారికి ఆహ్వానిస్తున్నాం. దుర్గా గారు, ఈ విషయంపై మీరు ఈ లొంగుబాట్లను ఎలా తీసుకుంటారండి? నమస్తే జకీర్ గారు, మన ఫ్యాన్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు. ప్రధానంగా నక్సలైట్స్ లో అనేటువంటి విషయానికి వస్తే, ఇప్పుడు కగారు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక తీవ్రమైనటువంటి ఒక 30 ఏళ్ల దాడి జరుగుతున్నటువంటి పరిస్థితులలో మీకు దండకారణ్య ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు, ఆ పార్టీలో భాగమైనటువంటి వాళ్ళు కొంత భాగం లొంగిపోతున్నట్టు మనకు వార్తల ద్వారా, మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి విషయాలు. ఇంకొక విషయం ఏంటంటే, లొంగుబాట్లు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పెద్ద ఎత్తున లొంగిపోయిన సందర్భాలు అయితే లేవు. ఇవాళ ఎన్కౌంటర్లలో ఒక 3-4 కేంద్ర కమిటీ సభ్యులు, ఎవరు సభ్యులు చనిపోయారు. సెక్రటరీ, సెంట్రల్ సెక్రటరీ నమ్మల కేశవరావు గారు, బిఆర్ దాదా, తర్వాత వీళ్ళే ఎన్కౌంటర్ లో చనిపోయారు. కానీ సరెండర్స్ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ స్థాయిలలో సరెండర్స్ పెద్దగా నాయకులు అయితే ఎవరు లొంగిపోలేదు వార్తలలో మనం చూసినట్లయితే. ఇక ఒక లొంగుబాట్లతోటో బయటికి రావడం, ఒక తీవ్రమైనటువంటి దాడి జరుగుతున్నప్పుడు, ఒక ప్రాంతంలో ఆ గెరిల్లా ప్రాంతం ఓడిపోతున్నప్పుడు అక్కడి నుంచి క్యాడరు ఇంకో వైపు వాళ్ళు రాసుకున్నట్టే, వాళ్ళు ఇంతకుముందు మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారమే ఒక ప్రాంతంలో మేము ఓడిపోతే ఇంకో ప్రాంతానికి విస్తరిస్తాము అనేది ఎక్స్టెన్షన్ అనేటువంటి, అట్లా ఇంకేమన్నా ఉండి కొంత ముందుకు ఇంకో ప్రాంతాలలో పోయేటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ మొత్తమే మావోయిజం పోతుంది లొంగుబాట్లతోటి. లొంగుబాట్లు కూడా నాయకత్వం అయితే లొంగిపోలే. మనం ఇప్పుడు దామోదరు లొంగిపోతున్నాడు అని అంటే ఎవరు లొంగిపోతున్నాడా లొంగిపోలేదా అనేది మనం చెప్పలేము. ఎందుకు అనంటే అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఒక విషయాల వాస్తవ స్థితిలో వార్తల్ని మనం చూసినప్పుడైతే నాయకత్వం ఇప్పటి వరకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కేంద్ర కమిటీ స్థాయి నాయకులు సరెండర్స్ కగారులో సరెండర్ కాలేదు. ఈ విషయం నెంబర్ 1 పాయింట్. రేపు ఈ మావోయిజం అంతం ఈ కగారు తోటి మొత్తం వాళ్ళు భయపడి ఉద్యమాన్ని వీడుతున్నారు అనేటువంటి దాంట్లో వాస్తవం కనబడట్లేదు. ఎందుకంటే లొంగుబాట్లు లేవు. ఏదన్నా ఉంటే క్యాడరు కిందలో ఉన్నటువంటి మిలిషియా జరుగుతుంది. ఇంకో 2వ పాయింట్కి వచ్చినట్లయితే, ఇంకో అంశం ఏం చెప్తున్నారు, ఇక్కడ వనం వీడి జనంలోకి, వనంలో ప్రజలు కూడా ఉంటారు కదా, అక్కడ కూడా ప్రజల సమస్యలు ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజల సమస్యలను ఎజెండాలోకి తీసుకొని వచ్చి వాటి పరిష్కారం కోసం ఆ ప్రజలు పోరాడుతుంటే వాటికి మేము దన్నుగా ఉంటున్నామని ఆ పార్టీ చెప్తున్నది. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత కాలం ఈ మావోయిస్టులు లేకపోయినా కూడా ఇంకెవరో వస్తారు, ఇంకెవరో వాళ్ళకు ఆ రూపంలో ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మద్దతు పలకడం కానీ దానికి నాయకత్వం వహించడం కానీ ఉంటుంది. సమస్య పరిష్కారం అనేటువంటిది మూలం. సమస్య మూలంలో ఉన్నటువంటి బేస్ను పరిష్కరిస్తే తప్ప ఇష్యూ లేకుండా పోతుంది. ఇవాళ మా నక్సలైట్స్ కానీ, ఈ దేశంలో మావోయిజానికి కానీ, ఇంకొక రకమైనటువంటి ఉద్యమాలకు ముడిసరికి ఏంటిది? సమస్యలు కదా. ఆ సమస్యల్ని నువ్వే పరిష్కరిస్తే వాళ్ళ అవసరం లేదు. అదే విషయాన్ని ఇవాళ చర్చలు ఏమంటున్నారు. ఇవాళ మనం కూడా చర్చల కమిటీగా మనం మాట్లాడేది ఏంటిది, చంద్రకుమార్ గారు కానీ, లేకపోతే ఇంకా బయట దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు అందరూ కూడా చంపడం అనేటువంటిది, హింస అనేటువంటిది మొత్తం శాంతి భద్రతల కోణంలో చూసి నీకున్నటువంటి సైన్యాన్ని బలప్రయోగం ద్వారా నువ్వు అక్కడ అణచివేస్తావేం కావచ్చు. కానీ ప్రజలు మళ్ళీ కూడా అన్రెస్ట్ ఉంటది. ఇది ఒక పెద్ద ఎత్తున అన్రెస్ట్, హింసకు దారి తీస్తుంది. ఇది సరైనది కాదు. చరిత్ర చెప్పింది శాంతి చర్చలే ఎక్కడైనటువంటి దానికి పరిష్కారం ఉంటది అనే విషయాన్ని శాంతి చర్చల కమిటీ బలంగా చెప్తున్నది. ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది అనే క్వశ్చన్ కూడా మీరు చెప్తే ఇంటలేరు కదా. మీరు ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్నా, ఉద్యమిస్తున్నా, తెలంగాణ లాంటి ఉద్యమంగానే, ప్రజా ఉద్యమంగానే ఇవాళ ముందుకు వచ్చింది. శాంతి చర్చలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ సీజ్ ఫైర్ ప్రకటించి ఉన్నది. మీరు కూడా సీజ్ ఫైర్ ప్రకటించి ఆ మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలకు రావాలి. మధ్య భారతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని, ఒక జీనోసైడ్ ను, ఒక మారణ హోమాన్ని ఆపాలనేటువంటి దాన్ని ఇవాళ మావోయిస్ట్ పార్టీ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ కగారును వ్యతిరేకించడము అనంటే మావోయిస్ట్ రాజకీయాలను తలకెత్తుకోవడం కాదు. కగారును వ్యతిరేకించడం అంటే మావోయిస్ట్ పార్టీని సపోర్ట్ చేయడం కాదు. కగారు అనేటువంటిది ఒక అమానవీయమైనటువంటి ఈ దేశ ప్రజలపైన యుద్ధ విమానాలు, ఈ దేశ ప్రజలపైన డ్రోనులు, ఈ దేశ ప్రజలపైన విష ప్రయోగాలు, ఇవన్నీ జరుగుతున్నటువంటిది రాజ్యాంగ వ్యతిరేకం, మానవత్వానికి వ్యతిరేకం. ఇలా గాంధేయవాదులు చనిపోవడాన్ని వ్యతిరేకించే, అదే ఏదైనా కానీ మీ రాజకీయాలు ఏమన్నా కానీ
చంపడం కరెక్ట్ కాదు అనేటువంటి మనుషులు కూడా ఇవాళ శాంతి చర్చలలో భాగం అవుతున్నారు. Yeah. శాంతి చర్చల కమిటీలో మేము పనిచేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇది విస్తరిస్తున్నది. కాబట్టి ఈ శాంతి చర్చల కమిటీ అనేటువంటిది దీని ప్రాధాన్యత, దీని విస్తృతి ఇంకా పెరుగుతున్నది. వాళ్ళు ఏమంటున్నారు అంటే వినకపోయినా వాళ్ళ డెడ్ లైన్ కాదు, డెడ్ లైన్ మార్చి 26 నీకు 26 2026 వరకు కాదు, 2026 వరకు కూడా శాంతి కమిటీ సీరియస్ గా పనిచేయాలనేది ప్రజల నుంచి డిమాండ్. రైట్, ఓకే సార్. ఇంకొక విషయం ఏంటంటే దుర్గా గారు, మీ ఫోన్ చాలా డిస్టర్బ్ అవుతుంది, చాలా డిస్టర్బ్ అవుతుంది. మీరు